ఒక పని చేద్దాం, మనం విన్ను గారికి ఇచ్చేద్దాము. సో ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చినందుకు. అలాగే నా మిత్రులకి, శ్రేయభాషలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చారు. వైరం, ఈ వైరం అనే సినిమా వైరం మాత్రమే కాదండి, ఇది ఒక వోల్టేజ్, హై వోల్టేజ్ అండి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా సీన్ టు సీన్ పెరుక్కుంటూ వెళ్ళే హై వోల్టేజ్ పవర్ ఉన్న సినిమా అండి ఇది. ఇంకా సార్ దేవరాజ్ సార్, మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము సార్. మిమ్మల్ని బంగారు బుల్లోడు సినిమా ఆ టైంలో మేము ఎంత చిన్నపిల్లలం సార్. మేము నిజంగా ఇందాక మన యాంకర్ గారు అన్నట్టు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా భయపడుతూ సినిమా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ మిమ్మల్ని చాలా దగ్గరగా చూసిన తర్వాత మీ మనసు నిజంగా విన్న సార్. అమ్మ మీకు నిజంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు మీ బిడ్డనే కాదు అందరినీ కూడా నా బిడ్డ అనుకుని మీరు హక్కును చేర్చుకునే మనస్తత్వం మీకు ఉందమ్మా. మీ బిడ్డకి తప్పకుండా ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ అందరూ ఖచ్చితంగా మీ బిడ్డను ఆదరిస్తారు. ఇక్కడ మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకా అన్న ఒకసారి రండి అన్న, మల్లికార్జున అన్న. అన్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం, ఇంకో మైక్ ఇవ్వండి ఒకసారి. అన్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ సినిమా చేయకముందు మీరు ఆర్టిస్ట్గా వచ్చారు కదా, ప్రొడ్యూసింగ్ చేశారా, చేయబడ్డారా? రెండు అలా కలిసి వచ్చేసి. సరే అన్న, ఇంకో క్వశ్చన్ అన్న, ఈ సినిమా మీకోసం చేసుకున్నారా, నా కోసం, ప్రణమ్ బ్రో కోసం, డైరెక్టర్ గారి కోసం, మా ముగ్గురు కోసం చేశారా? అందరూ 24 క్యాట్ సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాగుండాలి. ప్రతి ఒక్కరు ₹4 సంపాదించుకొని ప్రతి ఒక్కరు పేరు ప్రఖ్యాతులు సంపాదించి వారి జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవాలని స్థాపించాను. సూపర్ అన్న, సూపర్. ఇది 100 మందికి నుంచి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టాలని ఆ శ్రీశైల దేవస్థానం చూపిస్తాను. అది అలానే మీరు అనుకున్న కోరికలను త్వరలో నెరవేరుతుందన్న. మీకు గుర్తుందో లేదో, ఈ సినిమా లాంచ్ అప్పుడే మీకు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అప్పుడే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీకున్న మంచి మనసుకి ఈయన గురించి స్పెషల్గా చెప్పాలండి. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ వరకు ఇంత గురువు గారు చెప్పినట్టు చాలా కష్టపడ్డారండి. చాలా, ఎంత కష్టం అంటే ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు అన్నీ ఎదుర్కొని నిలబడి, అంటే ఎవరో లేని క్షణాల్లో ఒక గదిలో కంటతడి పెట్టుకున్న వ్యక్తి అండి ఆయన. ఎన్నో కన్నీరు చుక్కలు కార్చిన ఆ క్షణం నుంచి, ఆ కష్టం నుంచి ఇంత ఈదుకుంటూ వచ్చిన సినిమానే వైరం సినిమా అండి. సో తప్పకుండా మీరు అందరూ ఈ సినిమాని ఆదరించాలండి. మా టీంని, మా టెక్నీషియన్స్ అందరినీ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలి. అండ్ ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, అలాగే మన కళ్యాణ్ శాస్త్రి గారు, గురువు గారు, ఆయన కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి అండి. ఆయన ఎంతోమంది అడిగింది అమ్మాయిని అన్నం పెట్టిందంటారు. ఆయన చాలామందికి చాలా చాలా మంచి చేశారండి. ఆయన ఈ సభ కాదు, ఇంకో విషయం కూడా చెప్తానండి. నాకు ఇంకో పర్సన్ రాజమండ్రి నుంచి మధు ఫామర్ అని ఆయన ఉన్నారండి. ఆయన కూడా సేమ్ మన గురుగారు లాగానే ఆయన కూడా చాలా హెల్పింగ్ హ్యాండ్స్. గురుగారు మీరు నిజంగా మీ బ్లెస్సింగ్స్ గురుగారు. ఎందుకంటే మీరు ఈ వైరం సినిమా షూట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా భుజం తట్టి, విన్ను నీకు ఇబ్బంది ఏమీ లేదు, నీ ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది, బట్ నీ సెకండ్ హాఫ్ నీ లైఫ్ అంతా చాలా బాగుంటుందని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అయినా. థ్యాంక్ యూ అండి గురుగారు. అండ్ ఇంకా మన డైరెక్టర్ సాయి శివన్, సార్ రండి. డైరెక్టర్ సాయి శివన్, మనం ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఈయన గురించి. ఎంత చెప్పినా తక్కువే, కథలు ఎన్నో రాసుకున్నాడు, కష్టపడ్డాడు, ఏ తోడు లేకపోయినా, ఎవరి సపోర్టు లేకపోయినా ఇంతవరకు వచ్చాడు, ఎన్నో చూశాడు, ఎన్నో ఎదుర్కొన్నాడు. ఈయన కూడా ఖచ్చితంగా నీకు ఎన్నో సినిమాలు ఈ సినిమా ఇండస్ట్రీలో రావాలి, ఇక్కడే కాదు కన్నడ ఇండస్ట్రీలో కూడా మంచి డైరెక్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు తప్పకుండా త్వరలోనే మంచి విజయం ఉంది నీకు. అందరూ చప్పట్లే కాదు, నీకోసం రెడ్ కార్పెట్లు వేస్తారు త్వరలోనే. అండ్ అలాగే ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా గరుడ గారు సార్, గరుడ సార్ మీ పక్కన, గరుడ రామ్ సార్ మీ పక్కన నుంచుంటానని నేను అంటే ఎవరు అనుకోరు సార్, మీరు నిజంగా లెజెండ్ యాక్టర్ సార్ మీరు. అండ్ ఈయన కూడా చాలా సెట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని చూడకుండా మనం ఎదురుపడినప్పుడు పక్కనే కూర్చోబెట్టి ఎలా ఉన్నామని ఫస్ట్ అడుగుతారు సార్. మనం తిన్నావా లేదా, ఎలా ఉన్నామని అడిగిన వాళ్ళే మన మనస్ఫూర్తిగా మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒక వ్యక్తి సార్, గరుడ రామ్ సార్. ఇంకా డిఓపి గారి గురించి అందరికీ తెలుసు, ఎంత చెప్పినా తక్కువే.
నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరిలోకి కూడా ఏజ్లో పెద్ద ఆయనే అనుకుంటా గురువు గారు. ఊరికే సరదాగా అంటున్నాను. సో ఆయన కూడా మా అందరినీ బాగా చూపించారండి సినిమాలో. రేపు సినిమా మళ్ళీ మీరు అందరూ చూస్తారు. సో ఇంకా వచ్చేస్తున్నానండి పాయింట్కి. ప్రణామ్ దేవరాజ్. ప్రణామ్, ఈ ప్రణామ్ అనేవాడు ప్రణామే కాదు, మీ అందరికీ ప్రణామం చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. రేపొద్దున్న ఒక ఆటం బాంబులో పేలుతాడు మన తెలుగు ఇండస్ట్రీలో. అలాగే కన్నడ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు, ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశించడం కాదు, ఆల్రెడీ దేవుడు భగవంతుడు రాసేసాడు. అందుకే ఈ ఆటం బాంబ్ ఇక్కడ లాంచ్ అవుతున్నాడు. సో మీరందరూ ప్రణామ్కి మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రణామ్ని ఇక్కడ మన ఆశీర్వదించి ఇక్కడ మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చాలా మంచి ఆర్టిస్ట్ అండి. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చే ఆర్టిస్టు. పర్సనల్ లైఫ్లో ఓకే, యువర్ బార్న్ అండ్ బాటమ్ ఫ్రమ్ సమ్ గోల్డెన్ స్పూన్ ఏదో అంటారు, సిల్వర్ స్పూన్ అంటారు, అవన్నీ కాదండి, అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి, చాలా కమిట్మెంట్ ఆర్టిస్ట్. డైరెక్టర్ ఒకసారి చెప్పేసిన తర్వాత టేక్ ఓకే అయిపోయిన తర్వాత కూడా సార్ నేను మళ్ళీ ఇంకొక టేక్ చేయొచ్చా అని అడిగే ఆర్టిస్ట్ అండి అతను. సూపర్ అండి. ప్రణమ్ బ్రో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది బ్రో ఇక్కడ. ఆల్ ది బెస్ట్ బ్రో. సో అదండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్తో త్వరలో కలుస్తానండి. ఇంకెవరికి పేర్లను మర్చిపోయింటే నేను క్షమించండి. ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అలాగే తోటి కళాకారులకి అందరికీ కూడా స్పెషల్గా పేరు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్.